శ్రీనాథ్ రావడం దివ్యమైన మంచు పర్వతాలు చూడ ఎలా ఉన్నాయి. నరపర్వతం, నారాయణ పర్వతం, నీలగిరి పర్వతాలు, ఇవన్నీ చక్కగా పర్వతాలు చూడ ఎలా కనపడుతున్నాయి. మంచుతోటే ఉంది, 0- ఉందన్నమాట. భక్తులు తక్కువ వస్తున్నారు, దారిలో పడిపోతూ ఉన్నాయండి. నేను కొట్టాల చర్యలు మనం 3 రోజుల క్రితం ఒకటి పడింది, ఈవేళ మా ముందు కూడా చిన్నది ఒకటి పడింది. కారు అక్కడ వదిలేసాం, నడుచుకుంటూ వచ్చి మళ్ళీ దాటి వేరే వెహికల్స్ ఎక్కడం జరిగింది. చూడండి ఎంత మంచి పర్వతం, ఎంత బాగుంది చూడండి. ఇది నరపర్వతం అన్నమాట, నారాయణ పర్వతం ఇది. రజనీకాంత్ గారు వచ్చే గురువు గారి అక్కడ ఉందన్నమాట. బాబాజీ, నాగరాజ్ బాబాజీ, హనుమాన్ టెంపుల్. ఇదే ఒక బద్రీనారాయణ స్వామి దేవాలయంకి వెళ్తున్నాం. కింద నుంచి మనం చక్కగా దేవ అలకనంద గంగాదేవి ఇంకో పేరు. కేదార్నాథ్లో మందాకిని అయితే అలకనంద పేరుతో ఇక్కడ అమ్మవారు. ఇక్కడ స్నానం చేయడం మామూలు సామాన్య విషయంగా, ముక్తి క్షేత్రం అప్పుడు బద్రీ క్షేత్రం అంటే ఆ విధంగా మనకు కనపడుతూ ఉంటుంది. చక్కగా ఈశాన్యంలో చతుర్వేద పర్వతాలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు తప్తకొండం అని ఉష్ణకొండం ఒకటి ఉంది, అందులో స్నానం చేస్తాం. అది అయిన తర్వాత ముందు అలకనందలో స్నానం చేస్తాం. చాలా కూల్గా ఉంటుంది, అంటే డీప్ ఫ్రిడ్జ్ వాటర్ కన్నా ఇంకా దారుణంగా ఉంటుంది. అది అయిన తర్వాత తప్తకొండంలో స్నానం చేయడం జరుగుతుంది. తప్తకొండ ఉష్ణకొండం అన్నమాట. బద్రీనారాయణ స్వామి దేవాలయం ఇదే. స్వామివారి బదరీ విశాల్, లక్ష్మీదేవి పేరు విశాల్. ఇక్కడ బద్రీనారాయణుడు చక్కగా మొత్తం బదరీ క్షేత్రం అన్న ఊరంతా కనపడుతుంది. మొత్తం పైన పర్వతాలు, గుహలో ఋషులు వీళ్ళంతా ఉంటారు. మనకు తెలుసున్నాయని ఒక ఆయన ఉన్నారు, ఇక్కడ వెళ్ళాలి. ఆయన పర్మిషన్ ఇస్తే మీకు ఆ వీడియో కూడా చూపించడం జరుగుతుంది. ఆయన చూపించిన సిద్ధపురుషుడు ఒక ఆయన ఉన్నారు పైన, ఆయన దగ్గరికి వెళ్తాం అన్నమాట అండి. ఆయన అంగీకరిస్తే ఫోటో వీడియో తీయడం జరుగుతుంది. సాధన ఇక్కడ కూడా మనం చేసుకోవాలి తప్పనిసరిగా. సాధనా ప్రక్రియలన్నీ ఫుల్ ఎనర్జీ మళ్ళీ బాడీలో రావడానికి, మళ్ళీ శక్తివంతులం కావడానికి ఈ క్షేత్రం బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. విష్ణు క్షేత్రం. ఇక్కడికి వచ్చిన వాడు జన్మలో ఒకసారి వస్తే కనుక వాడు ఒక్కసారి వచ్చినా కానీ వాడు తప్తకొండలో స్నానం చేసి అలకనంద దర్శనం కానీ బద్రీనారాయణ దర్శనం చేస్తే వాడికి ఈ జన్మలో వాడికి ముక్తి అన్నమాట. అందులో ఏ విధమైన సందేహం లేదు. ఎటువంటి పాప అయినా సరే వాడు తరించిపోతాడని చెప్పి మనకి అనేక గ్రంథాల ద్వారా మనకి తెలియజేయబడుతుంది. బదరీ మహత్యం ద్వారా, బదరీవనం ద్వారా నరుడు నారాయణుడిగా అవతరించినటువంటి స్వామి అనంతరం ద్వాపరయుగంలో కృష్ణార్జునులుగా వాళ్ళే జన్మించారని చెప్పబడుతూ ఎంతో తపస్సు చేశారు. నారాయణ తపస్సు, నరసింహస్వామి ఉన్నారు ఇక్కడ అవతారంలో. నరసింహస్వామి శిల అనేది ఇక్కడే ఉంటుంది మనకి. మందిర్ అనేక మంది వస్తూ ఉంటారు ఇక్కడికి. అనేక క్షేత్రాలు ఉన్నాయి ఇందులో, ఎన్నో మహిమాన్వితమైనటువంటి ఎన్నో ఉన్నాయి. చాలా తెలియవు అన్నమాట. యోగీశ్వరుడు, మునీశ్వరుడు, సిద్ధపురుషులు తపస్సు చేసినటువంటి కూడా వాళ్ళ గుహలు, వాళ్ళ గృహాలు కూడా కొన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట. నిన్నటిదాకా చాలా దారుణంగా ఉంది. వర్షాలు పడ్డ ఇప్పటిదాకా వర్షం వచ్చింది, తగ్గిందండి. ఇప్పుడు తగ్గి ఎండ వచ్చింది. ఎలా ఉంటుందో తెలియదు కాలమాన, కానీ 0- ఉంచాలి అన్నమాట. ఆ విధంగా మెట్లు దిగి వెళ్తున్నాం మేము. మాకు చిన్నజీర ఆశ్రమంలో, అష్టాక్షరి ఆశ్రమంలో రూమ్ ఇచ్చారు. అక్కడే భోజనం చక్కగా వాళ్ళే పెట్టారు. అది పరిస్థితి. ఇప్పుడు కిందకి వెళ్తున్నాం అన్నమాట. మొన్న కూడా వరదలు వచ్చేటి ఇక్కడ కూడా, చాలా కొన్ని కొట్టుకుపోయేవన్నీ. మళ్ళీ రీకన్స్ట్రక్షన్స్ కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యి, బ్రిడ్జి అది కొట్టుకుపోయింది, మళ్ళీ రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. నల్ల సార్ ధీరే ధీరే. వచ్చి చాలా మట్టికి ఇబ్బంది పెట్టేయడం అమ్మ, దానివల్ల ఇబ్బంది అయింది. కొండ గుహలు ఉంటాయి, గుహల్లో చాలామంది మనం వెళ్ళొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. దృష్టిలో అది ఎక్కువ మాట్లాడకుండా వాళ్ళు అడిగిన సమాధానం చెప్పి మనం మాట్లాడితే మన గురించి వాళ్ళు చెప్తారు అన్నమాట. బద్రీనారాయణ స్వామి వారి దివ్యమైన షార్ట్కట్లో వచ్చాం. ఇదే బద్రీనారాయణ స్వామి దివ్యమైనటువంటి ధామం, బదరీధామం. బద్రీనారాయణ స్వామి దివ్య మందిరం అన్నమాట. ఎదురుగుండా నరపర్వతం, నీలగిరి పర్వతమే స్వామివారు ఉన్నారన్నమాట. ఇదే బదరీ క్షేత్రం. స్వామివారి దివ్య మందిరం ఇదే అన్నమాట.
చాలామంది ఇప్పుడే పబ్లిక్ ఇవేళ వస్తున్నారు. అన్నీ పడిపోయే కొండ చర్యలు అవన్నీ ఇవేళ వస్తున్నారు. వెళ్దాం రండి స్వామి. తప్పకుండా స్నానం, అలకనందా స్నానం. ఇది అలకనంద భయంకరమైన ఫ్లోతో వస్తుంది అన్నమాట. మంచి డీప్ ఫ్రిడ్జ్ కన్నా వాటర్ ఇంకా భయంకరంగా ఉంటుంది. అలా వెళ్తూ చాలా ఫ్లోలో వస్తుంది. ఇదే బద్రీనారాయణ స్వామి దివ్య మందిరం. స్వామివారు లోపల ఉంటారు. ఆ పైన కొండగోళ్ళ ఋషులు ఎంతోమంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. పైన ఆంజనేయ స్వామి ఎన్నో ఉన్నాయి గుహలు. ఇదే బద్రీ క్షేత్రం, దివ్యధామం. మీ అందరూ చూడగలిగారు. తరింపజేయాలనేటువంటిది నా సంకల్పం. మా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి చూడండి, వాళ్ళ యజమానులు చూడ ఎక్కడికి వెళ్ళారు చూడండి. వాళ్ళందరూ పిలు ఎక్కడ. ఇదే దివ్యధామం, బద్రీ దివ్యధామం. బహుత్ అచ్చా హై. తప్తకొండ ఎలాగో ఇటే తప్తకొండ కింద ఉంది. తప్తకొండ ఇగో ఇక్కడ అన్నయ్య ఆదికేదార్ ఎక్కడే ఉంది. హలో అన్న, ఏయ్ ఆదికేదార్ వెళ్ళిపోయాడు అన్నయ్య. ఆదికేదార్ ఇక్కడ శివలింగం ఉంది. అన్నయ్య తెలియదు, అది వాళ్ళకి తెలియ చెప్పు. ఏమి తెలియదు, వెళ్ళిపోతున్నారు. ముందే వెళ్ళిపోకూడదు అలాగా. యజమాని కూడా ఆనే ఉండి వాళ్ళ కూడా రకాలు ఉన్నారు కదా అన్నాయ్. దివ్యధామం, మంచి పర్వతాలు, దివ్య పర్వతాలు ఇవన్నీ కూడా. నరపర్వతం, నారాయణ పర్వతం. ఊర్వశి, అప్సరస ఊర్వశి ఉంది ఆవిడ. స్వామివారి తొడల్లోంచే తపస్సు చేస్తుంటే ఇంద్రుడు